సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ భాగంలో శోణభద్ర నది గురించి చూద్దాం. గర్జించే శోణభద్ర. అయం శోణః సుభజలో గాధః పులిన మండితః కతరేణ పథా బ్రహ్మన్ సంతరిష్యామహే వయం. ఏవం ఉక్తంతు రామేణ విశ్వామిత్రో బ్రవీదిదం ఏష పంథా మయోద్దిష్టః ఏన యాంతి మహర్ష్యః. ఆసేతు హిమాచల పర్యంతం భారతవర్షాన్ని సమీక్షించే ఆ క్షత్రియ గురు శిష్యుల జంటకు శోణ నదిని దాటుతున్నప్పుడు మనస్సులో ఎటువంటి ఆలోచనలు కలిగాయో కదా. ప్రకృతి కవి వాల్మీకి ముక్త కంఠంతో విశ్వామిత్రునికి శ్రీరామునికి కల ప్రకృతిపై ప్రేమను వర్ణించారు. ముగ్గురును ప్రజాహితకారులు. వారి భావనలు సైతం శోణభద్ర వైపే ప్రవహించి ఉంటాయి. అలా ప్రవహించి సమీప భూములను ముఖరితం చేసి ఉంటాయి. అమరకంటకం సమీపంలోని ఉన్నత భూమి భారతవర్షానికి సరిగా మధ్యను ఉన్నది. అటు నుంచి మూడు దిక్కులకు కరుణతో తన స్తన్యాల్ని విడిచిపెట్టింది. భౌగోళిక రచనా దృష్టితో చూసేవారికి, తదితర దృష్టితో చూసేవారికి నడుమ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. రెండు ప్రాంతాలకు రెండు నదులను కేటాయించారు. నర్మద గుజరాతు లెక్కలోకి వస్తే మహానది ఉత్కళులకు లభించింది. అమరకంటకంలో ప్రవహించే మూడవ స్రోత శోణభద్ర. నర్మద సుదీర్ఘ, మహానది అష్టవక్ర, మరి శోణభద్ర సుఘోష. 500 మైళ్ళ వరకు తన పరాక్రమాన్ని చూపిస్తూ వచ్చి శోణభద్ర పాట్నా వద్ద గంగానదిని కలిసిపోతుంది. శోణనది కారణం చేతనే శోణపురం అనే చోటు చాలా ప్రసిద్ధికెక్కినది. మకరితో గజేంద్రుడికి జరిగిన పోరాటం గంగా శోణనది సంగమ స్థానంలో జరిగిందని చెబుతారు. ఈ సంగతి చిరస్మరణీయం చేయటానికా అన్నట్లు ఏటా ఇక్కడ శోణపురంలో ఇప్పటికీ పెద్ద తిరునాళ్ళు జరుగుతుంది. లక్షలాది ప్రజలు పాల్గొంటారు. అందులో 100 కొద్దీ ఏనుగులు అమ్ముడుపోతాయి. సింధు, బ్రహ్మపుత్ర నదులతో పాటు శోణభద్రకు కూడా మానవనామాన్ని ఇచ్చి ప్రాచీన ఋషులు సముచిత రీతిని వాటిని ఆదరించారు. కాశీ నుంచి గయ వెళ్ళేటప్పుడు ఈ మహాకాయం, మహానాదం కలిగిన నదీ దర్శనం అయినది. బండి పెద్ద వంతెనను దాటిపోతుంది. అప్పుడు శోణభద్ర పులిన మండిత మహాపటం దృగ్గోచరమవుతుంది. ఇరుకైన కొండచర్యలలో తన వికాసాన్ని కుంచుకొని ఆధీరతగా పరుగెత్తి యకాయకి వెళ్ళి విశాల క్షేత్రంలో పడగానే ఎక్కడికి వెళదాం, ఎక్కడికి మాందాం అనే కాతరత ఆ నదీ ముఖం మీద స్పష్టంగా తెలిసిపోతుంది. నా అల్పే సుఖం అస్తి యోనై భూమాతత్ సుఖం. ఈ సూక్తిని మన్నించే మహర్షి గణాలు శోణ నదీ తీరాన సరైన సమాధానం కోసం అన్వేషిస్తూ తిరిగేటప్పుడు వారి మనస్సులలో ఏమేమి ఆలోచనలు కలిగాయో ఈ సంగతి విశ్వామిత్రుల వారికి కానీ, వారి యాగ సంరక్షకులు శ్రీరామచంద్రుల వారికి కానీ బహుశా తెలిసి ఉండవచ్చును. 1926-27. ఇది శోణభద్ర గురించి ప్రస్తావన. ఇక తేర్దాల్ వద్ద మృగజలం చూద్దాం. నా పెళ్ళయ్యాక కొద్ది రోజులకు ఒకసారి సాహపూర్ నుంచి జామ్ఖండి వెళ్ళవలసి వచ్చినది. నాన్నగారు మాకంటే ముందుగా అక్కడకు వెళ్ళారు. రాత్రి మేము కుడాచి స్టేషన్లో దిగాము. రాత్రికి రాత్రి
అక్కడ నుండి రెండెడ్ల బండి మీద ప్రయాణం సాగించాము. ఎడ్లు రెండు పేరెన్నిక కన్నవే, తెల్లగా సింహాలులా ఉన్నాయి. రూపురేఖాదులలో అవి రెండూ సమానంగా ఉంటాయి. మా వైపు ఇటువంటి జతలను ఖిలాడి అంటారు. ఈ ఎడ్లు 24 గంటల్లో మమ్మల్ని 33 మైళ్ళు చేరవేశాయి. జామఖండి వెళ్లే దారిలో చరిత్ర ప్రసిద్ధమైన తేర్దాల్ వస్తుంది. మేము తేర్దాల్ను చేరేసరికి మధ్యాహ్నమైంది. కుడివైపున చాలా దూరం వరకు పొలాలు బాగా వ్యాపించి ఉన్నాయి. కొద్ది దూరంలో దరిదాపు క్షితిజం వరకు ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉన్నది. నీటి మీద ఎండ తీక్షణంగా పడుతూ ఉండటం చేత అది మిలమిలా మెరిసిపోతోంది. నీరు ఎంత వేగంగా ప్రవహిస్తోందో తెలుస్తోంది. ఇంత సుందరమైన నదీ తీరంలో ఒక్క చెట్టు కూడా లేకపోవటానికి కారణం తెలియలేదు. ఈ నది పేరేమిటి? చాలా పెద్దదిగా ఉన్నది, కృష్ణానదా అని బండివాడిని అడిగాను. వాడు పగలబడి నవ్వి ఇలా అన్నాడు, నది ఎక్కడి నుంచి వస్తుంది స్వామి? అది మృగజలం. నీటిలో కనిపించే ఈ రాక్షసి వద్దకు భంగపడి లేళ్లు దప్పితో పరుగెత్తి వచ్చి నీటి కోసం తప్పించిపోతాయి. అందుకే వీటిని మృగజలాలంటారు. మృగతృష్ణలను గురించిన సంగతులు, అందులో చెట్ల నీడలు సైతం కనిపిస్తాయని, ఎడారిలో వెళ్లే ఒంటెల ప్రతిబింబాలు కూడా కనిపిస్తాయని చదివాను. చిత్రాన్ని కూడా చూశాను. కానీ నేను మృగతృష్ణలు ఆఫ్రికాలో మాత్రమే కనిపిస్తాయనే ఉద్దేశంలో ఉన్నాను. 21 రోజుల్లో సహారా ఎడారిని దాటిన సందర్భంలో కానీ ఇటువంటి అద్భుత దృశ్యాలు తగలవు. హిందూ దేశంలో కూడా మృగజలాలు ఉంటాయని తెలిస్తే ఇంత అన్యాయంగా ఘోరంగా మోసపడకపోదును. మేము బండిలో ముందుకు వెళ్ళిన కొద్దీ మృగజలం కూడా ఇంకా ముందు ఉన్నట్లు తోస్తున్నది. నేనింకా గమనించినదేమంటే ఈ మృగజలాలకు చుట్టుపట్ల ఆకుపచ్చగా లేదు. పైగా నీటి ఉపరితలం ఏమాత్రం భూమి ఉపరితలానికి దిగువగా లేదు. నేలపై నుంచి నీరు ప్రవహిస్తున్నట్లుగా ఉన్నది. వీచే గాలిలో ఎండ ప్రతాపం తెలిసిపోతుంది. మృగజలమంటే ఎలా ఉంటుందో ఏమిటో దాని స్వరూపం తెలుసుకోగానే ఎంతో ఆనందం కలిగినది. పాపం ఎడ్లు గంతలు కట్టడం చేత అరమూతపడిన కనులతో ఒకదాంతో ఒకటి సమానంగా అడుగులు వేస్తూ పరుగులు పెడుతున్నాయి. ఎడ్లు పరుగులు పెడుతూ మూత్ర విసర్జన చేయగా నేల మీద పడ్డ ఆ చారికలు అంతట్లోనే ఆర్చుకుపోతున్నాయి. మేము అరగంటకి కూజాలోంచి నీరు త్రాగుతున్నాము. అప్పటికీ దాహం మాత్రం తీరలేదు. ఇలా దాహం తీర్చుకుంటూ చివరకు తేర్దాల్ చేరుకున్నాము. ధర్మశాల అంతా రాతి కట్టడం. స్వదేశస్థుల పాలన క్రింద ఉన్న గ్రామం కావటం చేత ధర్మశాల చక్కగా కట్టారు. ఎండ తీవ్రత చేత అది కూడా అప్రియంగానే ఉన్నది. మకాన్ చేరుకోగానే నేను చెరువుకు స్నానానికి వెళ్ళాను. నాతో కూడా పూజా విగ్రహాలు ఉన్నాయి. సజ్జపెట్టెలో నుంచి వాటిని తీసి పూజకు వీలుగా అమర్చాను. అందులో ఒక శాలిగ్రామం ఉన్నది. దానికి తులసి పూజ కావాలి. తులసి ఆకుల కోసం తడి పంచెతో ఒట్టి కాళ్లతో బయలుదేరాను. ఒక ఇంటి పెరట్లో తెల్లగన్నేరు పూలు, తులసి పత్రాలు కూడా లభించాయి. మధ్యాహ్న సమయం. కడుపులో ఆకలి, కాళ్ళు మాడిపోతున్నాయి, బుర్ర కాటెక్కిపోతోంది. ఈ 3 రకాల తాపాలతో పూజకు కూర్చున్నాను. పూజ చేయించుకోవలసిన దేవతలు కూడా తక్కువ మంది లేరు. ఈశ్వరుడు ఒక్కడే. అందరూ దేవతల పేర ఒక్క దేవతకే పూజ చేద్దామంటే అలా వీలు కాదాయే. పూజ చేస్తుండగానే నా కళ్ళకు బైర్లు కమ్మాయి. అతి కష్టం మీద పూజ అయిందనిపించి భోజనం చేసి నడుం వాల్చాను. స్వప్నంలో మృగతృష్ణలో నీరు త్రాగటానికి లేళ్లు తండోపతండాలుగా పరిగెత్తుకు వెళ్ళటం చూశాను. ఇటువంటి మృగజల దృశ్యము దండి యాత్రా సమయంలో నవసారి నుంచి దండి సముద్ర తీరానికి వెళ్తూ చూస్తాము. ఇవి మృగజలాలని మనస్సుకి తెలిసినప్పటికీ కళ్లకు భ్రమ కలగటం తప్పటలేదు. వేదాంత జ్ఞానాన్ని నేత్రాలతో చూసి గ్రహించటం సాధ్యమా? ఇప్పుడు కలకత్తాలోని తారు రోడ్లు కూడా మధ్యాహ్న వేళ మృగజలాల మాదిరి తళతళా మెరుస్తూ ఉంటాయి.
చూస్తుంటే ఇప్పుడిప్పుడే వర్షం కురిసిందా చెప్పమా అనే భావం కూడా మనకు కలిగిస్తాయి. పరుగెత్తే కారుల నీడలు సైతం అందులో కనిపిస్తాయి. జ్ఞానం కలిగినప్పటికీ మనుషులు మోహావివసులు ఎలా అవుతారో ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వటం కోసం భగవంతుడు బహుశా ఈ అవనిలో మృగజలాలను సృష్టించి ఉంటాడు. 1925. ఇది తేర్దల్ వద్ద గల మృగజలం గురించి ప్రస్తావన. ఇక చంబల్ నది గురించి చూద్దాం. చర్మణవతి చంబల్. ఇందులో నేను స్నానపానాదులు చేసిన నదులను గురించి ప్రస్తావించడం మాత్రమే నా సంకల్పంగా పెట్టుకున్నాను. కానీ ఈ నియమాన్ని కూడా ఉల్లంఘించాను. మధ్యదేశానికి చెందిన చంబల నదీ దర్శనం చేయాలనే స్మరణ నాకు కలగలేదు. పురాణకాలం నాటి చర్మణవతి పేరుతో ఈ నది స్మృతిపథం మీద చిరస్థాయిగా అంకితమైపోయినది. నదుల పేర్లు వాటి వాటి తీరములందలి పశుపక్ష్యాదులు వనస్పతుల మీదుగా పెట్టారు. ఈ పేర్లను గురించిన గొడవ చాలా ఉన్నది. దుషద్వతి, సరస్వతి, గోమతి, వేత్రవతి, కుశావతి, శరావతి, బాగుమతి, హాథమతి, సాబర్మతి, ఐరావతి లాంటి పేర్లు ఆయా ప్రజలను సూచిస్తాయి. నది పేరులలో అక్కడి సంస్కృతి ప్రకటమవుతోంది. చర్మణవతి పేరేమి సూచిస్తుంది? ఈ పేరు వినటంతోనే ప్రతి గోసేవకునికి రోమాంచకమవకమానదు. ప్రాచీన రాజు రంతిదేవుడు అమరశక్తిని పొందాడు. మహాభారతం వంటి విరాట గ్రంథం రంతిదేవుని కీర్తిని అలుపు లేకుండా ప్రస్తుతించినది. ఆ రాజు ఈ నదీ తీరాన అనేక యజ్ఞాలను చేశారు. చంపిన పశువుల రక్తం చేత తడిసిన ఈ నదీ తీరాలు సతతము ఎర్రనై ప్రవహించేవి. ఈ పశువుల చర్మాలు ఎండపెట్టడం కోసం ఈ నదీ తీరాన పరిచి ఉంచటం చేత ఈ నదికి చర్మణవతి అనే పేరు సార్థకమైనది. మహాభారతంలో ఈ ప్రసంగం అత్యంత ఉత్సాహంతో వర్ణించబడినది. రంతిదేవుని యజ్ఞానికి చాలామంది బ్రాహ్మణులు వచ్చేవారు. అప్పుడప్పుడు వంటవారు ఆ బ్రాహ్మణులకు ఇలా విన్నవించుకునేవారు. ఏమని? భగవంతుడా, ఈరోజు మాంసం తక్కువ వండాము, ఈవేళ కేవలం 25,000 పశువుల్ని మాత్రమే చంపాము, అందుచేత అధికం కాయగూరలు తినండి అని. అప్పటి హిందూ ధర్మానికి ఇప్పటి హిందూ ధర్మానికి ఎంత తేడా! యునాని గ్రీకు వారు హైకటం అనే ఒక యజ్ఞంలో 100 ఎడ్లను బలివేస్తారట. అటువంటి దానిని మించిపోయిన యజ్ఞం చేసి మన స్వర్గంలోని దేవతలను, భూసురులను, తృప్తులను కావించేవారట. అటువంటి నమ్మకాలను అప్పట్లో వారు కలిగి ఉండేవారు. అటు తర్వాత వచ్చిన వారు ప్రశ్నించారు ఈ విధంగా: వృక్షాన్ చిత్వా పశూన్ హత్వా కృత్వా రుధిర కర్దమం స్వర్గ చేత్ గమ్యతే మర్త్యః నరకః కేన్ గమ్యతే. చెట్లను నరికి పశువులను చంపి నెత్తుటి మడుగులు తయారు చేసి స్వర్గానికి అంతా వెళ్ళగలిగితే మరి నరకానికి పోవటానికి ఏమిటి సాధనం? ఈ చర్మణవతి నది ఒడ్డున అనేక యుద్ధాలు సాగి ఉంటాయి. మనుష్యుల రక్తపాతాలను పారించి ఉంటారు. కానీ చంబల నది స్మరణకు రాగానే రాజా రంతిదేవుని నాటి స్మృతులే గుర్తుకు వస్తాయి. ఇప్పటి ఈ సంగతి తలుచుకుంటే బాగా ఉద్వేగం కలుగుతోంది. అప్పుడు చర్మణవతికి పాపం ఎంతో ఆవేదన కలిగి ఉంటుంది. 1926-27. ఇది శోణభద్ర నది గురించి, తేర్దల్ వద్ద గల మృగజలాల గురించి, చంబల్ నది గురించి. వచ్చే భాగంలో మరొక జలరాశి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.